చిన్న బిందువు లుమా. ఆకాశంలో అనేక తారల మధ్య ఒక చిన్న తార లుమా ఉండేది. పెద్ద తారల మాదిరిగా లుమా వెలుగు బలంగా ఉండేది కాదు. ఆమె కాంతి చిన్నగా, మసకగా ఉండేది. నీ కాంతితో ఎవరికి ప్రయోజనం? నువ్వు పెద్ద తారల్లా ప్రసిద్ధిగాంచలేవు అని ఇతర తారలు వెక్కిరించేవి. లుమా బాధపడి తనకు ఉన్న స్థానం గురించి సందేహించేది. ఒక రాత్రి లుమా భూమిని చూస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడిని తన గది కిటికీ దగ్గర కూర్చుని నక్షత్రాలను చూస్తూ కనిపించింది. అతని ముఖంలో దుఃఖం ఉంది. కన్నీళ్లు పట్టలేక అతను మౌనంగా కనిపించాడు. ఇతను ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నాడు? లుమా ఆశ్చర్యపోయింది. లుమా తన చిన్న కాంతితో అతడిని సంతోషపెట్టాలని అనుకుంది. ఆమె గుండె నిండా ధైర్యం తెచ్చుకుని ఆ పిల్లవాడి కోసం తన శక్తిమట్టుకు ప్రకాశించింది. ఆ ప్రకాశం చూసి ఆ పిల్లవాడు చిరునవ్వు చిందించాడు. ధన్యవాదాలు, చిన్న తారా. నువ్వు నాకొక స్నేహితుడివి అని అతను స్వల్పంగా అన్నాడు. ఆ రాత్రి నుంచి ప్రతిరోజూ లుమా అతనికి సంతోషం ఇవ్వడానికి ప్రకాశించేది. ఆమెకు అర్థమైంది, కాంతి పెద్దదిగా లేదా చిన్నదిగా ఉండడం కాదు, అది ఎవరికి ఉపయోగపడుతుందనే విషయం ముఖ్యం. కాలం గడిచే కొద్దీ ఇతర తారలు లుమాను గమనించాయి. ఆమె కాంతి వల్ల ఆ పిల్లవాడు ఎలా సంతోషపడ్డాడో చూశాయి. అప్పటినుంచి వారు ఆమెను ఆదరించసాగాయి. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు, కాని ఆ చిన్న తారను మర్చిపోలేదు. ప్రతి సాయంత్రం ఆకాశం వైపు చూస్తూ ధన్యవాదాలు, లుమా అని చెప్పుకునేవాడు. లుమాకు ఇప్పుడు స్పష్టమైంది, చిన్న కాంతి కూడా ఎవరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు.